వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు. నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యానాది సంక్షేమ సంఘానికి. బాలాయపల్లి మండలం మన్నూరు ఎస్టీ కాలనీలో గత 4 రోజుల క్రితం ఎప్పటి నుంచో గత వాళ్ళ పూర్వీకుల కాడి నుంచి కూడా శ్మశానం ఉంది గిరిజన కాలనీకి. ఆ శ్మశానంలో వాళ్ళ పూర్వీకులందరినీ కూడా ఎవరైనా చనిపోతే అక్కడ పూడ్చుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఒక 4 రోజుల క్రితం జడపల్లి రమణయ్య అనే వ్యక్తి తన అధికార బలాన్ని ఉపయోగించి ఆ శ్మశానాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించే క్రమంలో ఒక 50 సంవత్సరాల చెట్లు, నేరేడు చెట్లు, వేప చెట్లు కొట్టేసుకొని అక్రమంగా అతను తరలించుకొని పోతా ఉంటే ఈ విషయం స్థానిక గిరిజనులకు తెలిసి, ఇదేందయ్యా ఇది, మా శ్మశానాన్ని నువ్వు ఆక్రమించి మా చెట్లు నువ్వు కొడతా ఉన్నావు, మా శ్మశానం చుట్టూ కూడా నువ్వు వైర్ లాగి ఫెన్సింగ్ నాడుతా ఉన్నావు, నీకు ఎవరిచ్చారా ఈ హక్కు అని చెప్పి అడిగితే, మీరు ఎక్కడైనా చెప్పుకోబోనరా, మీరెవరు మమ్మల్ని చేసేదానికి, మీకు అంత బలం ఉందా, ఏనాది నా కొడకల్లారా అని చెప్పి కులం పేరుతో దూషించడమే కాకుండా అడ్డు వచ్చిన గిరిజనులపై దౌర్జన్యం చేసిన జడపల్లి రమణయ్య పైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని చెప్పేసి ఈరోజు స్థానిక బాలాయపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి నేను విచారించి అతని పైన చర్యలు తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, మా సంక్షేమ సంఘం తరఫున, మీకు అతనికి రాజకీయ బలం ఉంది నాకని చెప్తా ఉన్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి మీకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలించడానికే కానీ ఇలాగా గిరిజనుల యొక్క శ్మశానాలను కూడా ఆక్రమించుకొని మీ యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి కాదు. ఒక తల్లి గర్భంలో నుంచి శిశువు ఎలా జన్మించినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుందో తల్లి గర్భం అనేది, శ్మశానం కూడా అంతే పవిత్రమైనది. ఎందుకోసం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత భూగర్భంలో అతన్ని మనం కలుపుతాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అటువంటిది ఈరోజు శ్మశానాన్ని, అంత పవిత్రమైన శ్మశానాన్ని ఈరోజు మీరు అధికార బలం ఉందని చెప్పి ఆక్రమించుకుంటా ఉంటే రేపు తల్లి గర్భాన్ని మీరు ఈ విధంగా కబ్జా చేయని చెప్పి గ్యారెంటీ ఏముంది? ఇటువంటి దౌర్జన్యాలని మేము ఖచ్చితంగా మా సంక్షేమ సంఘం తరపున మేము అరికడతా ఉన్నాము. ఇటువంటి దౌర్జన్యాలు ఇంకోసారి ఎవరైనా చేస్తే కూడా దాని గిరిజనుల తరపున మేము ఎక్కడికైనా వచ్చి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తూ, వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా మా కార్యక్రమం అనేది నిరాళంగా కొనసాగుతుంది. దీనిపై పోలీసు వారు కూడా మాకు స్పందించారు. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ కలిసి దానిపైన సర్వే చేసి మా గిరిజనులకి శ్మశానం ఇప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లక్ష్మయ్య, మన్నూరు గ్రామం, బాలాయపల్లి మండలంలో మా శ్మశానం వాళ్ళు కబ్జా చేసుకొని చెట్లు నరుక్కుంటా ఉంటే మేము అడిగితే మీరు ఏమైనా చేసుకోకండి అని మాకు చెప్పని వచ్చింది. అదేమనంటే సోలార్ కూడా పెట్టాడు. ఏంటంటే ఆ సోలార్ పెడితే మేము పశువులు వస్తున్నాయి మా తోట లేకుంటే ప్రతి కబ్జా ఇస్తున్నాము, దానికన్నా చెట్లు నరుక్కుంటూ పోతామంటే మేము 3వ రోజు పోయి అడ్డించుకున్నాము. ఇంకా దాకా కొట్టబాకంటే ఏమన్నా చేసుకోబో అని చెప్పుకుంటున్నాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.